కాస్త న్యూస్ పేపర్ పక్కన పెట్టు. ఏనే న్యూస్ రీడర్ లాగా నువ్వు న్యూస్ చదివి వినిపిస్తావా? కాదబ్బి, టాస్ వేద్దాం. ఈ మంతు మన ఇంటికి మీ తరపు బంధువులు రావాలో మా తరపు బంధువులు రావాలో తేల్చుకోవడానికి బావా. అవసరం లేదు బబ్లు, ఆల్రెడీ అల్లుడి గారి ఫోన్ కి ఇమెయిల్ వచ్చింది. ఏంటంట మ్యాటర్? మీ పెద్దనాన్న ఓ 4 రోజులు కాశీకి వెళ్తున్నారంట. ఆయన దగ్గర పనిచేసే పుల్లయ్యని ఓ 4 రోజులు ఇంట్లో పెట్టుకోమని ఈ ఇంటి అడ్రస్ ఇచ్చి పంపుతున్నారంట. మనవడా తాతయ్య, ఏమైంది తాతయ్య? అర్జెంటుగా 108కి ఫోన్ చేయరా. ఆల్రెడీ పోయినోడివి, నీకెందుకంటే అంబులెన్స్? అంబులెన్స్ నాకు కాదురా పిచ్చి సన్నాసి, నీకు. నాకా? నాకేమైంది? ఇప్పుడేం కాదు, వాడొచ్చాక అప్పుడు ఏదో ఒకటి అవుతుంది. ఎవడొచ్చాక? అదేరా పుల్లయ్య. వాడు అల్లా తప్ప పుల్లయ్య కాదు, పిచ్చి పుల్లయ్య, అలియాస్ పిచ్చి ప్రశ్నల పుల్లయ్య. ఒక మనిషికి మాక్సిమం వచ్చే పిచ్చి 100 గ్రాములు అనుకుంటే 1,00,000 గ్రాముల పిచ్చి ఒక మనిషికి వచ్చిందంటే వాడెవడో కాదు, ఈ పిచ్చి పుల్లయ్యే. తాతయ్య ఎస్, వాడు 1 టన్ను పిచ్చివాడు. పిచ్చి పీక్స్ లోకి వెళ్లిన పిచ్చివాడు వాడు. పిచ్చి పిచ్చి అనే లాంచింగ్ ప్యాడ్ నుంచి విసిరేసిన పిచ్చి రాకెట్ వాడు. వాడు బతుకున్న వాళ్ళనే కాదురా, చచ్చిన నాలాంటి వాళ్ళను కూడా చంపుకు తింటాడు. అందుకే నేను జంపు. ఏమైందబ్బి? మన ఇంటికి వచ్చే చుట్టం కాదంట, సునామీ అంట. మహాప్రభు, పెళ్ళం బిడ్డలతో 4 కాలాల పాటు 3 పూటలే తింటూ బ్రతకాల్సిన వాడిని. నేను నా కుటుంబం అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. మమ్మల్ని కాపాడండి సార్. ఏమైంది? ఇందాక మన కాలనీకి వచ్చిన ఒక ఆయన ఎంతైంది? నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, నన్ను వదిలే స్వామి, నేను వెళ్ళిపోతాను. ఎర్రి బావులు ఎలా బతుకుతాడో ఎట్టు. ఎవరివయ్యా నువ్వు? ఇంతకీ నువ్వెవరు? వాచ్మెన్ ని. వాచ్మెన్ వా డాబర్మెన్ వా అని కాదు, నువ్వెవరు? నేను వాచ్మెన్ వీరయ్యని. వాచ్మెన్ వీరయ్యవా సారయ్యవా అని కాదని అడిగింది, నువ్వెవరు? నేను మగాణ్ణి. నువ్వు మగానివా ఆడదానివా కాదని అడిగింది, నువ్వెవరు? నేను మనిషిని. నువ్వు మనిషివా పక్షువా జంతువా అని కాదని అడిగింది, నువ్వెవరు? మీరే చెప్పండి. నువ్వెవరు నేనేలా చెప్తాను? ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఎవరింటికి వచ్చారో అదేనే చెప్పండి. అభిషేక్ బాబు తెలుసా నీకు? సార్, ఆయన మీ ఇంటికి వచ్చారంట. ఇంకెప్పుడు దయచేసి నాకు ఎదురు పడకుండా చూడండి సార్, చచ్చిపోతాను. ఇంతకీ ఎక్కడాయనా? ఇక్కడే బాబు. బాబు బాగున్నారా బాబు? చిన్నప్పుడు ఎప్పుడు మీరు చెడ్డీలు కూడా వేసుకుని వయసులో చూశాను బాబు. అప్పటికి ఇప్పటికి మీరు ఏం మారలేదు, అలాగే ఉన్నారు బాబు గారు. ఈ సిటీలో ఎవరు తిన్నగా సమాధానం చెప్పరేంటి బాబు? ఎవరిని చూడు ఏదడిగినా దానికి సమాధానం చెప్పకుండా అడ్డమైన ప్రశ్నలు వేయడమే. ఆఖరికి మీ వాచ్మెన్ తో సహా బాబు. ఆయన ఎవర్రా? నాకేం తెలుసు.
బాబు ఇంతకు ఇల్లు తమరు కట్టిందా లేకపోతే కిరాయి కడుతుందా? కిరాయే. అంటే నెల కిరాయా సంవత్సరం కిరాయా? ఏదో రాయి గాని ఇదిగో నా వైఫ్ ఐషు. దండాలమ్మా. వైఫ్ అంటే భార్యనే కదా బాబు అర్థం? ఏ మీ ఊర్లో ఇంకో అర్థం ఉందా? ఈ బోండం ఎవరు బాబు? బోంటామా? నా బామర్ది. అంటే చిన్న బొమ్మర్దా పెద్ద బొమ్మర్దా? ఒక్కడే బామర్ది, ఒక్కరే అత్తగారు, ఒక్కరే మాంగారు. అలాగే నాకు ఒక్కతే ఆవిడ, ఈవిడ. ఓకే. ఆహా. ఇంటర్ పాస్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. మీకు ఇల్లు లేదా? ఇల్లున్నా ఇక్కడ ఉంటారా? అవన్నీ నీకు అనవసరం గాని ముందు నీ పెట్టి పైన పెట్టు. హాయ్. పెట్టే పైన పెట్టి నన్ను కింద ఉండమంటారా లేకపోతే నన్ను కూడా పైన ఉండమంటారా? ఏదో ఒకటి చెయ్యి. ఒకటి చేయనా రెండు చేయనా? ముందు పైకెళ్ళి స్నానం చేయి. అంటే వద్దు, ఇంకేం చెప్పొద్దు. వెళ్ళు, స్నానానికి వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. పైన పిల్లకాలు ఉంటుందా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. తింగరంలో ఉన్నాడు. నువ్వు వంటలక్కవా? కాదు, వర్కింగ్ మేడు అంటే పని మనిషి. ఇక్కడ అన్ని పనులు నేనే చేస్తుంటాను. పేరేంటో? అనుష్క. కుష్కల? అదేం పేరు? నువ్వు పెట్టుకున్నావా మీ అమ్మ నాన్న పెట్టారా? ఏంటది? ఫేస్బుక్ అంటే ముఖ పుస్తకం. ముఖానికి కూడా పుస్తకం ఉంటుందా? నీ ముఖానికి అవసరం అది? పోతే నాకేంటి, ఇష్టం వచ్చిన తింటాను. సారీ అమ్మా, నేను వర్క్ మానేస్తున్నాను. ఏమైంది? ఆ పుల్లయ్య ప్రశ్నలకి నా మైండ్ జీబీలో ఆన్సర్లే లేవమ్మా. కావాలంటే ఆయన వెళ్ళిపోయాక వాట్సాప్ చెయ్యండి, వర్క్ లోకి వస్తాను. అప్పటి వరకు నేను లాభం. ఐషమ్మా, ఐషు, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీలు. ఇడ్లీలా? ఓ ఇడ్లీలా? ఆహో. అవును, ఇంతకీ నువ్వెవరు? కొత్త పనోడుగా? మీరెవరు? ఐఎమ్ సీతాపతి. ఒక నిమిషం. శాంతం నాకేశాను. నాకనది ఇక్కడ ఏమీ లేదు. ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? పక్కింట్లో. పక్కింట్లోనా? ఎడ పక్కింట్లోనా కుడి పక్కింట్లోనా? ఎడం పక్కింట్లో. ఐసు లేదా? ఫ్రిడ్జ్ లో ఉంది. సర్లే, కాఫీ పట్రా. బ్రూవా లేకపోతే ఫిల్టరా? బ్రూ కాఫీ. చల్లగనా వేడిగనా? వేడిగా పట్రా. స్టీల్ గ్లాసులోనా కప్పులోనా? కప్పులోనయ్యా. తెల్ల కప్ప ఎర్ర కప్ప? తెల్ల కప్పు. చెవు ఉన్న కప్ప చెవు లేని కప్ప? కాఫీ వద్దు కానీ టిఫిన్ పట్రా. టిఫిన్. టిఫినా? ఇడ్లీ కావాలా ఉప్మా కావాలా? ఉప్మా. ఉప్మానా దొడ్డు ఉప్మానా? అర్థమైంది. కడుపులో దేవుతోంది. మోషన్స్ అనుకుంటా. ఒక్క నిమిషం. లూజ్ మోషన్ సార్? ఓ గట్టి మోషన్ సార్? ఎవరు నువ్వు? ప్రతి ఓడికి నేను ఎవడో తెలుసుకోవాలని ఆశ బాగా ఎక్కువైపోయింది. ఏమన్నావు? అంటే నా పేరు పుల్లయ్య సార్. మీ ఆవిడ సార్ ఇంట్లో ఉన్నారు. అంటే ఒకరే ఉన్నారా ఇంకెవరు ఉన్నారా? ఒక్కరే. ఆవిడ ఇంట్లో ఉందా పక్కింట్లో ఉందా? మా ఇంట్లోనే ఉంది. ఈ ఇల్లు మీదేనా ఇంకెవరిదైనా? నా ఇల్లే. ఇంటికి యజమాని మీరేనా? నా ఇంటికి నేను యజమాని కాక పక్కింటోడు అవుతాడా? సార్ మీకు బీపీ ఉందా? ఇప్పటిదాకా లేదు, ఇంకా వచ్చేటట్టుంది. అసలు ఇంటికి నీకేం కావాలి? అంటే
మీ ఆవిడ అంటే ఆ, నీకు నా పెళ్ళం కావాలంట ఎంత ధైర్యం రా నీకు? అయ్యో అయ్యో ఎందుకు కొడుతున్నారండి? ఆపండి. ఆ, ఈడేం కూర్చోడు నీకు తెలుసా? ఏం కూసాడండి? ఆడేం కూసినా పట్టించుకోకండి. అంటే నువ్వు వీడు ఒకటైపోయారా? అయ్యో వీడొట్టి ఎర్రిబాగులోడండి. మన ఐశ్వర్య చెప్పింది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. అనుకున్నాను. ఎందుకొచ్చాడో అడగండి. ఏం కావాలి నాన్న? అంటే తాడు కావాలండి. ఆ? దేనికి? అంటే ఊరేసుకోవచ్చండి, బట్టలు ఆరేసుకోవచ్చండి. రెండిట్లో ఏది చేస్తావు? అంటే మా ఐసమ్మకి ఇస్తానండి. సరే తెస్తానుండు. అమ్మగారు ఒక్క నిమిషం ఇటు రండి. అంటే మిల్క్ తాడు తెస్తారా, ప్లాస్టిక్ తాడు తెస్తారా? ప్లాస్టిక్ దే. అంటే పొడుగుదా పొట్టిదా, పొడుగుదే. రంగుదా తెల్లదా? రంగుదే. ఏమండి ఎలిసిపోయిన రంగు అయితే అస్సలు పనికి రాదండి. వీడిని ఉరేటానికి పనికొస్తుంది, తీసుకురావే. గురుగారు ఉరేసిన తర్వాత కాలుస్తారా పుడుస్తారా? ఒరేయ్ పుల్లయ్య, దయచేసి ఈ తాడు తెక్కకుండా కాపాడరా. ఈ తాడు దిగిన తర్వాత తీసుకెళ్ళొచ్చండి. ఎవరు కావాలి? మా చిన్నబాబు. చిన్నబాబు ఎవరు? మా బాబే. అదే ఆ బాబు ఎవరు? మా చిన్నబాబు. నీకు దండం బాబు, బయటికి వెళ్తావా? భోజనం క్యారేజ్ ఇచ్చేళ్ళాలి. మా అభిషేక్ బాబు ఎక్కడున్నాడు చెప్పు. అభిషేక్ ఆయన తన క్యాబిన్ లో లేరు, బాస్ క్యాబిన్ లో ఉంటారు చూడు. అది బుర్ర తిన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. ఎవరు నువ్వు? మా అభిబాబు ఎక్కడండి? నాకేం తెలుసు? మరి ఎవరికి తెలుస్తుంది? ఏమో నాకేం తెలుసు? మీకు ఇది కూడా తెలీదా, లేకపోతే చాలా తెలీదా? అసలు నువ్వు ఎవరయ్యా? మీకు ఆఫీస్ విషయాలే తెలియదు, ఇంక నేనేం తెలుస్తాను? నువ్వు చెప్తే తెలుస్తుంది. సరే, చింత చెట్టు కింద కామాయ కొట్టుందా? అదెక్కడా? చింత చెట్టు కింద అని చెప్పాను కదా. అదే ఆ చింత చెట్టు ఎక్కడా అని. అయ్యో మీకేమీ తెలియదండి బాబు. గన్నవరం టైలరింగ్ కొట్టు పక్కన. అదెక్కడా? ఆయనప్పుడిలో ఆంజనేయ స్వామి గుడి విధులండి. ఇది కూడా తెలియదా మీకు? ఇది తెలియకుండా మీరు పెద్ద ఆఫీసర్లు అయ్యారండి. ఇంతకీ అది ఎక్కడయ్యా? అక్కడే ఉందయ్యా. సీతాలండి. సీతాలెవరు? అదే సుబ్బయ్య గారి కీపండి. సూపర్ ఫిగర్ అండి. ఈ సుబ్బారావుడు కామయ్య గారి బావమరిది గంగారాం. వెంకట సుబ్బారావు కూడా తెలియదు మీకు? వాడేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాన తెలియడానికి? అయ్య బాబోయ్, ఆయనకింత పేరుంది. కోడి పందాలు ఏంటంటే ఆ బాబు గారు అయ్యాలి. ఇంతకీ ఎవరయ్యా ఆయన? ఆయన వేలు విడిచిన తమ్ముడండి, శివంగి లింగమూర్తి. ఈయనెవరు? మా అయ్యండి. అయితే నాకెందుకు? ఇందాకే అడిగారు కదండి నువ్వెవరని. ఇంతలోనే అంత మతపరపతి ఇలాగండి. హలో, ఇంట్లో పని ఉండి ప్యూని పంపించమని చెప్పాను. ఏం చేసావు? త్వరగా పంపించు. అది ఓకే డియర్, నువ్వు ఫోన్ పెట్టే 5 నిమిషాల్లో పనోడు నీ ముందుంటాడు. ఓకే డియర్, థ్యాంక్ యూ, బాయ్. పిల్లయ్య, అయ్యా నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? బాబు గారు అక్కడ ఉన్నారా? అమ్మగారు పిలుస్తున్నారు. మీ అమ్మగారా మా అమ్మగారా? అమ్మగారంటే నా భార్య. ఏమండి భార్య అని అమ్మగారు అంటారండి? ఉట్టి అయోమయ మనుషులా ఉన్నారు మీరు. ఎలా బతుకుతారో ఏంటో.
దండాలండి. ఇంకెవడు మీరేనా అండి? అవును, ఇంతకు నువ్వెవరు? నా పేరు పుల్లయ్య అండి. మీ ఆయన పంపించారు. ఓ, మా ఆయన పంపించిన పనుడివి నువ్వేనా? అంటే ఆయన అంటే ఆఫీసులో అయినా లేకపోతే ఇంకో ఆయన? ఏయ్, ఊళ్ళెలా ఉంది? మీదా నాదండి? తిక్కతిక్కగా ఉందా? మీకా నాకా? ఒరేయ్, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా? అంటే అయ్యగారు ఏదో పని ఉందని పంపాడండి. వెళ్ళి ఆ బూజు దులుపు. బూజు దులుపుమని అయ్యగారు చెప్పలేదు కదండి. నేను చెప్తున్నాను కదరా. అంటే బూజు ఒకటేనా ఇంకా వేరే ఏదైనా? బట్టలు ఉతికి అంట్లు తోమి కూరగాయలు తెచ్చి వంట చెయ్యాలి. అయితే మీరేం చేస్తారండి? నేనేం చేస్తే నీకెందుకురా? వెళ్ళి పని చూడు. అంటే ఏ పని చూడాలండి? నేను చెప్పిన పని. మీరు చాలా పని చెప్పారు. ఏయ్! అంటే అందులో ఏ పని అని? ఒరేయ్, నా తల తినకరా, వెళ్ళి పని చూడు. అలా కాదండి, ఏదో పని చెప్పండి. సరే, ముందు ఇల్లు ఉడువు. ఇల్లు ఉడిచి బూజు దులపడం అంటే బాగోదు కదండి. హ, అయితే బట్టలు పిండ్రా. అంటే వంటని తినకుండా ఆకలితో బట్టలు ఎలా ఉతకాలండి? ఒరే నాయనా, నీ ఇష్టం వచ్చిన పని చేయరా. అది కాదండి, ఏదో ఒక పని చెప్పండి. సరే, అమ్మగారు, 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 అమ్మగారు లేవండి. అమ్మగారు పాపం పడిపోయారండి. ఇన్నాళ్ళకి మా ఆవిడ పడేసినాడు నువ్వేనో. నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తా. పనండి, ఏదో ఒక పని చెప్పండి. అదే ఏం పని అని. అంటే సాయంత్రం అయిపోయింది, పుల్ల ఇంకా రాలేదు. ఏం పుల్లయ్య, ఎట్లా వస్తున్నావు? అర్ధాంతరం మనసునండి సిటీలో. అసలు ఎక్కడికైనా అడుగుతారేంటి? అలా అడిగితే పనులు అవుతాయా? ఎవరు అడిగారు? అంటే బస్ ఎక్కగానే బస్ కండక్టర్ ఎక్కడికైనా అడిగాడు. అంతే, వెంటనే దిగిపోయాను. ఏ బస్ ఎక్కిన అదే తంతండి. అందుకే నడుచుకుని ఇలా వచ్చా. పద. పుల్లయ్య, ఆ, వెళ్ళి స్నానం చేసిరా, ఫోన్ చేద్దు కానీ. అభి, పుల్లని భరించడం మన వల్ల కాదు. ఏదో ఒకటి చెయ్యి. అవును బావా, కాలనీ వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అతను ఇంట్లోంచి పంపించే బావా. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుందిరా, పంపించేద్దాం. ఒరే అభి, ఏంటి తాతయ్య? ఆ పుల్లయ్య గారిని పంపించేయడం అంత ఈజీ కాదురా. వాడికి ఆ శనీశ్వరుడి సపోర్టు ఫుల్లుగా ఉంది. ఆ? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? వాడు ఏ పని చేసినా వాడికి లాభం రాకపోవచ్చు గాని ఎదుటి వాడికి మాత్రం 100% నష్టం వస్తుంది. తాతయ్య, ఎంట్రీ సీన్ లో చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ని ఎండింగ్ సీన్ లో చెప్తే ఏం లాభం? ఆల్రెడీ వాడి బారి నుంచి బయటపడలేక చేస్తున్నాం. అందుకే వాడిని పంపేద్దాం అనుకుంటున్నాం. వాడిని నువ్వు పంపేయాలనుకున్నా ఆ శనీశ్వరుడు వాడిని వెళ్ళనివ్వడ్రా. ఆ విషయం నీకులా తెలుసు? ఎక్స్పీరియన్స్ రా. వాడి బాబు ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసేవాడు. మీ నాన్న వాడిని తట్టుకోలేక ఇంట్లోంచి గెంటేశాడు. అంతే, మీ నాన్న పాడెక్కేశాడు. దాంతో మీ పెదనాన్న భయపడి వీడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఫ్యామిలీలో వంశానికి ఒక్కొక్కడు చొప్పున పనిలో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అంటే వాడిని ఇప్పుడు వెళ్ళగొడితే నేను చస్తానా? మీ నాన్న విషయంలో జరిగింది కదా అని నీ విషయంలో కూడా అలాగే జరగాలని ఏం లేదు. ఓ కాలో చెయ్యో విరిగి మంచాన పడే ఛాన్స్ కూడా ఉంది. తాతయ్య, ఎవరు నా పోట్లతో చంపుతారు? వాడేకంగా ప్రశ్నలతో చంపేస్తున్నాడు. చూడు, ఆ నిలగొట్టడానికి ఏదైనా ఐడియా ఇవ్వా? సారీరా, ఈ ఫోటోలోనైనా ప్రశాంతంగా ఉన్నాను. వాడిని వెళ్ళగొట్టడానికి ఏదైనా ఐడియా ఇచ్చాననుకో, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. అంటే నువ్వు ఐడియా ఇవ్వకపోతే నేను నిలగొట్టలేనా? చూస్తావా నా టాలెంట్? చూపిస్తా. నేను వెంటనే పంపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇదిగో మీ ఊరికి టికెట్ కొనుక్కో. అలాగే బాబు, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పుడు పనే కాకుండా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. జాగ్రత్త.
మా ఊరికెళ్ళి బస్సు ఎప్పుడండి? ఎవరేమిది అంటే బస్సు వెళ్తుంది కదండి, అదండి. ఏ బస్సు? అంటే లోన సీట్లు ఉంటాయి, కండక్టర్ ఉంటాడు, ఇంకా డ్రైవర్ కూడా ఉంటాడు కదండి. సరే బస్ సంగతి ఎందుకు గానీ మీ ఊరికో పేరుంటుందిగా. హాయ్ ఉందండి, పుచ్చలపల్లి అండి. పుచ్చలపల్లి టికెట్ ఇవ్వనా? వద్దండి, పుచ్చలపల్లి నుండి గంటలో ఎర్రవల్లికి వెళ్తాం కదండి. సరే ఎర్రవల్లికి ఇవ్వనా? కాదండి, ఎర్రవల్లి నుండి గంటలో అల్లవరం వెళ్తాం కదండి. అల్లవరానికా? అల్లవరం నుంచి పైకి వెళ్తే కడియం వస్తుంది కదండి. కళ్యాణికి ఇమ్మంటావా? ఆగాయి బాబు, తొందరగా పడుతుంది, నేను చెప్తాను కదా. సరే ఏ ఊరో చెప్పు. ఇప్పుడు కడియం నుండి పైకి వెళ్తే జొన్నలగడ్డ వస్తుంది కదా. జొన్నలగడ్డకి ఇవ్వనా? ఆగాయి, ఎందుకు తొందరపడతావు? జొన్నలగడ్డ పక్కనే బొందలగడ్డ ఉంటుంది కదా. నా బొంద. హలో, నా ఊరి పేరు చెప్తే నీకు అర్థం కాలేదు. నువ్వు నాకే టికెట్ ఇస్తావు, నీ బొంద. అక్కడ బస్సు ఉంది, నేను వస్తున్నా. ఎవడండి బాబు? అది. అల్లుడు డాన్స్ చేస్తున్నాడేంటి? సక్సెస్ఫుల్ గా మొత్తానికి కాలనీ కాపాడేవాడి. అభి ఎలాగో పుల్లయ్య వెళ్ళిపోయాడు కదా, ఇక అనుష్కని త్వరగా రమ్మని చెప్పు. అది లేకపోతే ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. నేను మాడతా. చెప్పండి అభి బాబు. అనుష్క పనికి ఎప్పుడు వస్తున్నావే? ఆ పుల్లయ్య వెళ్తే గాని నేను పనిలోకి రాను అభి బాబు. ఆడు వెళ్ళిపోయాడు జస్ట్ నౌ. అయితే రేపటి నుంచి వచ్చేస్తాలే అభి బాబు. ఓకే బాయ్. ఆయ్. రేపటి నుంచి పనిలోకి వచ్చేస్తుందంటే. అమ్మయ్యా. ఒరే మనవడా, ఎందుకైనా మంచిది జాగ్రత్త. తాతయ్య నువ్వేం టెన్షన్ పడుకో. ఎలా పంపించావురా మనవడా వాడిని? నేను వాడిని గెంటేస్తేనేగా నాకు ప్రాణగండం, అందుకే వాడిని బతిమాలి పంపించేశా. శభాష్రా మనవడా, నా మనవడు అనిపించుకున్నావు. ఆ, ఎవరి చేత? ఆడియన్స్ చేత. తాతయ్య ఈ హ్యాపీ అకేషన్ లో ఓ మంచి కాఫీ తాగుదాం. నాకు అంత అదృష్టం కూడానా? నీకు కూడా అదృష్టం లేదురా మనవడా. పుల్లయ్య ఈజ్ బ్యాక్. బిర్యానీ తిందులేరా? ఎందుకున్నాయా మళ్ళీ ఎందుకు వచ్చా? ఏం అయోమయం ఊరండి బాబు. ఏమైంది? ఆ టిక్కెట్ల అబ్బాయికి మా ఊరి పేరు చెప్పా, అది అర్థం కాలే. అర్థమయ్యేలా మీ ఊరు అర్ధారు అని స్పష్టంగా చెప్పొచ్చుగా. చెప్పానబ్బాయి. మరి ఇంకే వెళ్ళుండొచ్చుగా. అంటే మీరు నాకు 500 ఇచ్చారు కదండి, మిగతా చిల్లర నన్ను తీసుకెళ్ళమన్నారా లేక తీసుకెళ్ళొద్దన్నారా అని మీరు నాకు చెప్పలేదు కదండి. అయితే అంటే మీ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ సగం మనుషులే కదండి, అంతా అయోమయంగా ఉంది.